ముకుందమాల 7వ శ్లోకం. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఈ శ్లోకంలో అద్యైవ అంటే ఈరోజే, ఆళ్వార్ రేపు ఎల్లుండా కాదు, వృద్ధాప్యంలో కాదు, చివరి క్షణాల్లో కాదు, ఈరోజే నా మనస్సు నీ వద్ద స్థిరపడాలి అంటున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఆలస్యం చెయ్యొద్దు అని ఇక్కడ సందేశం. మానస రాజహంస అంటే కులశేఖర ఆళ్వార్ తన మనస్సుని రాజహంసతో పోలుస్తున్నారు. రాజహంస శుద్ధత, సాత్వికకు ప్రతీకం. కానీ మన మనస్సు మాత్రం రాగద్వేషాలు, కోరికలు, భౌతిక విషయాలపై ఆసక్తులతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాంటి చంచలమైన మనస్సు శుద్ధమై సాత్వికంగా మారి కృష్ణుని పాద కమలాల వద్ద స్థిరపడాలని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు. పదపంకజ పంజరాంతం. ఇక్కడ పదపంకజం అంటే భగవంతుని కమలాల వంటి దివ్య చరణాలు. ఆ చరణాలనే పంజరంగా భావిస్తున్నారు. సాధారణంగా పంజరం అనేది బంధనం, కానీ ఇక్కడ అది బంధనం కాదు, ప్రపంచ విషయాల వైపు ఎగిరిపోయే మనస్సుకి రక్షణ. అంటే నా మనస్సు అనే రాజహంస ప్రపంచంలో కోరికలు, రాగద్వేషాల వైపు తిరగకుండా నీ పాద కమలాల వద్దే సురక్షితంగా ఉండిపోవాలి అంటున్నారు. ఇందులో అద్యైవ అనే పదం చాలా ముఖ్యం. మరణం దగ్గర పడినప్పుడు భగవంతుని స్మరించడానికి ప్రయత్నించడం కంటే ఇప్పటి నుంచే మనస్సును భగవత్ స్మరణకి అలవాటు చేయాలి. ఎందుకంటే మనస్సు జీవితం అంతా ఏ దశలో తిరుగుతుందో చివరి సమయంలో కూడా అదే దిశలో వెళ్ళే అవకాశం ఉంది. ప్రాణప్రయాణ సమయే, మరణ సమయాన్ని ఆళ్వార్ చాలా వాస్తవంగా చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో శరీరం బలహీనపడుతుంది, శ్వాస కష్టం అవుతుంది, మనస్సు స్థిరంగా ఉండకపోవచ్చు. అందుకే అప్పుడు స్మరించాలనుకోవటం సరికాదు. దీని గురించే కఫవాత పిత్తైః అనే పదం గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం శరీరం కఫం, వాతం, పిత్తం అనే 3 దోషాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాణాలు శరీరాన్ని విడిచే సమయంలో కఫం, వాత, పిత్తాల వల్ల గొంతు అవరోధానికి గురై మాట్లాడటం లేదా స్మరించడం కూడా కష్టమైనప్పుడు నిన్నెలా స్మరించగలను? మరణం వచ్చినప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటాను అని చివరి క్షణం వరకు వేచి ఉండకూడదు. ఆ సమయంలో మన శరీరం మనకు సహకరించకపోవచ్చు. శరీరం బలహీనపడినప్పుడు మనస్సును నియంత్రించడం చాలా కష్టం. స్మరణం కుతస్తే, ఆ సమయంలో నిన్నెలా స్మరించగలను? ఇది నిరాశ కాదు, ఒక వినమ్రమైన అంగీకారం. అందుకే ఇప్పుడే నీ స్మరణలో నన్ను స్థిరపరచు. ఈ శ్లోకం మనకి భగవత్ స్మరణ గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అది రేపటికి వాయిదా వేయకూడదు. చివరి క్షణంలో స్మరించాలి అనుకుంటే ఈరోజే అది జీవితంలో భాగం చేసుకోవాలి. ఓ కృష్ణ, నా మనస్సు ఈరోజే నీ కమల చరణాల వద్ద స్థిరపడాలి. ఎందుకంటే మరణ సమయంలో శరీరం సహకరించకపోవచ్చు. అప్పటికీ కొత్తగా స్మరించడానికి ప్రయత్నం కాదు, ఇప్పటి నుంచే నీ స్మరణ నా సహజ స్వభావంగా మారాలి.